మాయ్ అయిపోయిందా వంట? ఇంకా చేయలే? చెయ్యి తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫంక్షన్లలో చేసుకునే దోసకాయ చట్నీ ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ పచ్చడి, దోసకాయ ముక్కలు, ప్లస్ పల్లీలు, పోపు దినుసులు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, ధనియాలు, కరివేపాకు, ఆయిల్, సాల్ట్. ముందుగా మనం ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. ఒక కడాయి తీసుకుందాం. అందులో కడుక్కున్న పచ్చిమిర్చి వేద్దాం. తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేద్దాం. పచ్చిమిర్చి ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిర్చి 2 minutes ఫ్రై అయిన తర్వాత మనకు తీసుకున్న టమాటాలు కూడా వేయాలి. టమాటాలు కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నా. 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్. మంట కూడా కొద్ది సిమ్లో పెట్టుకోవాలా. మరీ సిమ్ కాదు, మరీ హై కాదు, మీడియం లాగా. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయలు కొంచెం కలుపుకుంటా ఉండాలి. మళ్ళీ టమాటాలు కొద్ది మగ్గే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిర్చి టమాటా వేగేలోపు మరొక ప్యాన్ తీసుకొని అందులో మనం తీసుకున్న పల్లిపప్పులు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లిపప్పులు ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి బంద్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత మనం టమాటా, పచ్చిమిర్చి ఫ్రై అయినాయో చూద్దాం. అలాగే మనం ఫ్రై అయిపోయింది. టమాటా కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు లైట్గా దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుందాం. చింతపండు కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కాస్తంత కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది. స్టవ్ బంద్ చేసి
కాసేపు చల్లారిన తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాయని మీకు అందుబాటులో రోలు ఉంటే రోలు ప్లస్ లేదా మిక్సీలో దేంట్లో వీలైతే దాంట్లో పచ్చడి పట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ పడదాం ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసింది మంచిగా చల్లారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మిక్సీకి వేసి పొడి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పల్లీలు లైట్గా మిక్సీ పట్టుకున్నాం తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాం. అందులో రుచికి సరిపడా సాల్ట్, నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి, ప్లస్ చిటికెడంత పసుపు వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులోకి మనం కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మళ్ళీ కచ్చాపచ్చగా మిక్సీ కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం దోసకాయ ముక్కలు కూడా దీంట్లో వేసి లైట్గా బ్లెండ్ చేసాం. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. పోపుకు కావలసినంత నూనె వేసుకొని అందులో కాసిన ఎండుమిర్చి, అలాగే మనం తయారు చేసుకున్న పోపు దినుసులు, కొంచెం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. అందులో 4 రెబ్బలు కరివేపాకు వేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసి పచ్చడి మిక్సీ పట్టినదంతా మంచిగా ఆయిల్లో మంచిగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ప్రిపేర్ చేసిన దోసకాయ పచ్చడి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.